వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే కృప మనందరికీ దేవుడు దయచేసినట్టుగా ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆమేన్. దేవుని వాక్యము మనం తెలుసుకుందాము. దేవుడంట మనందరినీ నువ్వు మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడట. ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు మీరందరూ మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడట. దేవుడు కోరుకుంటాడు, కానీ మనకు ఒక పాలోడు ఉన్నాడు. ఎవడాడు? సాతానుడు. ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాడు మనకున్నటువంటి జ్ఞానాన్ని వాడు మారుస్తున్నాడు. ఎవడు? సాతానుడు. సాతానుడు దేవుని వైపుకు తిరిగి మనం దేవుని దగ్గర జ్ఞానం పొందుకొని అయ్యా మేము ఈ విధంగా బ్రతుకుతామని మనం దేవుని అడిగితే వాడేం చేస్తాడో తెలుసా? వాడు మన జ్ఞానాన్ని తారుమారు చేస్తాడు. ఏం చేస్తాడంటే వాడు ఆటంకపరుస్తాడు. మనము మంచి పని చేద్దామని మనం అనుకుంటే వాడేం చేస్తాడంటే ఆ మంచి పని వాడు చేయనియాడు. నువ్వు ఆ పనితో నువ్వు పాపం పని చేయమని వాడు ఈ విధంగా చెప్తా ఉంటాడు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే దేవుని జ్ఞానాన్ని ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవునితో నివసించి దేవునిలో ఉండి ఇదిగో ఇలాంటి పాపకరమైనటువంటి మాటలు, చెడు మాటలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అవి విని జ్ఞానం కలిగినటువంటి వారిని దేవుని దగ్గర పొందుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలను ఏం చేస్తాడంటే వారి మాటలు విని వీళ్ళనంతా పాడు చేయటం మొదలు పెడతారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఈ 2025లో మొదటి విడుదల ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా మేము సాతాను జ్ఞానం ఏమైనా విని మాలో నివసిస్తుందేమో, కానీ ఇప్పుడైతే తండ్రి నీ జ్ఞానము కావాలని దేవుని అడిగిన ఎడల నువ్వు వెంటనే స్వస్థత, విడుదల పొందుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవునికి కావలసినది ఏంటంటే జ్ఞానం. అది ఏ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. లోకములో ఉన్నటువంటి జ్ఞానము కాదు. లోకములో ఉన్నటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను పాపకరమైనటువంటి మాటలు చెప్పి ఆ మాటలు ఏం చేస్తారంటే జ్ఞానము నుంచి, దేవుని జ్ఞానము నుంచి ఇదిగో తొలగిపోయేటట్టుగా చేస్తారు. ఏమా నువ్వు ఎప్పుడు మందిరానికి వెళ్తున్నావు కానీ ఇప్పుడు జరగట్లేదు కదా, ఇప్పుడు జరగట్లేదు కదా అంటే ఇవి ఎప్పుడు మందిరానికి రాదు. చూడటానికేమో మందిరానికి వచ్చినట్టుగా అవపడుతుంది. ఏదో ఒక రోజు వచ్చి ఏం చేస్తుందంటే కన్నీరు కార్చినట్టుగా చేస్తుంది. అయితే ఇదంతా ఏం జ్ఞానమో తెలుసా? ఇది దేవుని జ్ఞానము కాదు. దేవుని జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఇదిగో విడుదల ఆరాధన ఎన్ని గంటలకు? 7 గంటలకు. దేవుడు నా కుటుంబాన్ని ఏదైనా దోషం ఉందా? అప్పుల బాధలో ఉన్నావా? అనారోగ్యం చేత బాధపడుతున్నావా? లేదా నేను ప్రభురాజును చేర్చబడాలని ఆశ కలిగి ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళు దేవుని జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. స్తోత్రం చెప్తున్నా ఓసారి గట్టిగా. ప్రార్థన సమయానికి ఏదో ఒక ముచ్చట చెప్తే ఆ ముచ్చట విని ఇదిగో ప్రార్థన అయిపోయింది కదా, ప్రార్థన అయిపోయింది కానీ బైబిల్ పట్టుకొని ఇంటికి పోయేవాళ్ళు లేరంటారా?
దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వారు ఉన్నారు గనుకనే దేవుడు మీతో స్వయముగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా చదవండి. దేవుని వాక్యము ప్రసంగి 9వ అధ్యాయము 18వ వచనం. 9వ అధ్యాయము 18వ వచనం. యూదా యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరువును. ఒక పాపాత్ముడు అనేకమైనటువంటి మంచి పనులను చెడుపుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక పాపాత్ముడు మీలో ఉంటే, ఒక పాపాత్ముడు సంఘములో ఉంటే, ఒక పాపాత్ముడు నువ్వున్న చోట్ల ఉంటే వాడు ఏం చేస్తాడంటే నీ పనులన్నీ చెడగొడతాడు. నీ మంచి పనులన్నీ చెడగొడతాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ మంచి పని మనం చేద్దా ఉంటే అది కాదని తారుమారు చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వీడు దేవుని జ్ఞానం కలిగిన వాడు కాదు. వీడు మంచి పనులను చెడగొట్టేవాడు దేవుని జ్ఞానం కలిగిన వాడు కాదు. వీడు సాతాను జ్ఞానం కలిగినటువంటి వాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వీడు ఏ జ్ఞానం కలిగినటువంటి వాడు? వీడు ఇదిగో సాతాను ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే ఈ మంచి పనులు చేసే పనులన్నీ వాడు ఏం చేస్తాడంటే అడ్డగిస్తాడు. మనం మంచి పనులు ఏం చేస్తాము? 7 గంటలకు దేవుని మందిరానికి రావాలని ఆశపడి వస్తాం. వాడేం చేస్తాడంటే ఇది మంచి పని కాదు, ఇంకా కాసేపు ఆగరాదు మళ్ళీ వెళ్తాం అని వాడు చెప్పే జోలి. ఇది కాదు ఇంకో పని చేద్దాం, అది కాదు ఇంకో పని చేద్దాం. వీడంతా ఏం చేస్తాడంటే మంచి పనులను చెడగొడతాడు. వీడోడు పాపాత్ముడు. వీడిలో పాపం, ఈ పాపం ఎక్కడి నుంచో నిన్ను ఓర్వక, నువ్వు అభివృద్ధి పడుతూ ఉంటే వాడు నిన్ను చూడక, నువ్వు ఆశీర్వదించబడుతుంటే వాడు చూడక, నీవు జ్ఞానం కలిగి జీవిస్తుంటే ఆ జ్ఞానాన్ని చూడక, దేవుడితో నిత్య నిబంధన పెట్టుకొని కన్నీరు గార్చి దేవుడి దగ్గర వైరాగ్యం కలిగి జీవిస్తున్నటువంటి నిన్ను చూసి ఓర్వక వాడు ఏం చేస్తాడంటే వాడు మంచి పనులు చేస్తా ఉంటే వాడు ఏం చేస్తాడు? వాడు మంచి పనులను చెడుపుతాడు. వాడు మంచి పనులను ఏం చేస్తాడు? చెడుపుతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 2025లో కూడా అదే పోలిక చొప్పున నువ్వు ఉంటే, నా దేవుడు చెప్తున్నాడు, అవి కాస్త నీ హృదయంలో ఉంటే, ఎవరికైనా అన్యాయం చేస్తున్నావా? ఎవరి పనులకైనా ఆటంకపరుస్తున్నావా? ఎవరితోనైనా ఆ పనులకు ఎగస్ట్రాగా చెప్తున్నావా? లేక అక్కడ ఉన్నటువంటి వారికి తెలియకుండానే ఆటంకపరుస్తున్నావా? ఇవన్నీ నా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ మానుకుంటే అప్పుడు నువ్వు దేవుని జ్ఞానము కలిగి జీవించినట్టు. అప్పుడు నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ బాధ ఉన్నా నా దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే యుద్ధాల కన్నా దేవుని జ్ఞానము శ్రేష్టమంట. దేవుడు కోరుకున్నది ఏంటి? యుద్ధాలు అవసరం లేదు. దేవుని మందిరానికి వచ్చినాం. కటారాలు అవసరం లేదు దేవుని మందిరానికి. దేవుని జ్ఞానము నీకు ఉంటే వాటిని అన్నిటినీ కింద పడేటట్టుగా నా దేవుడు చేస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని జ్ఞానము కలిగి నువ్వు దేవునికి ప్రార్థన చేసిన ఎడల ఆయన నీ అనారోగ్యాన్ని మతిమాయము చేసునుగాక.
ప్రార్థన చేయమంటే ఎట్లా పడితే అట్నే చేస్తారు, ఎట్లా పడితే అట్నే చేస్తారు. వద్దు, దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకో. అయ్యా, ఏ విధంగా నేను ప్రార్థన చెయ్యాలి, ఏ విధంగా నేను కన్నీరు కలిస్తే నువ్వు ఉత్తరం ఇస్తావని ప్రభుని అడుగు. ఆయన అడుగు, ఆయన ఖచ్చితంగా నీకు జవాబు అనుగ్రహిస్తాడు. ప్రభు, నేనెంతగానో బాధపడుతున్నానయ్యా, పనులు దొరకక ఎంతో వేదన పడుతున్నానయ్యా అన్నప్పుడు ఇప్పుడు గత జీవితాన్ని మర్చిపోయి నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. అందుకే శ్రేష్టమని దేవుడు సూటిగా చెప్తున్నాడు. యుద్ధాల కన్నా దేవుని జ్ఞానము శ్రేష్టం. ఆ జ్ఞానాన్ని వీడు ఏం చేస్తాడంటే చెరుపుతాడు. అదొక మంచి పనులను చెరుపుతాడు వీడు. అందుకనే వాడు పక్కన ఉంటాడా తెలియదు, వాడు సెల్ ఫోన్లో ఉంటాడా తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాడు ఎక్కడైనా మంచితనంగా ఉండి నేను చెరుపుతున్నాడేమో, ఒక్కసారి జాగ్రత్తగా దేవుని వైపుకో నువ్వు తిరిగి, అయ్యా నన్ను క్షమించు, నేను వాడిని పట్టుకోలేకపోతున్నానయ్యా అని నీవు కూడా నా దేవుని బ్రతిమలాడి నువ్వు ఇప్పుడు పోయిన దేవుని జ్ఞానాన్ని కన్నీరు కార్చి నువ్వు పొందుకో. నీ కుటుంబములో ఏ అప్పులు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ అనారోగ్యాలు ఉండవు. నా ప్రభు చెప్తున్నాడు, అనారోగ్యాల నుంచి విడిపించి గంతులు వేసేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు అంటాడు, నీకు జ్ఞానము కొదువుగా ఉంటే ఆ జ్ఞానాన్ని నన్ను అడుగు. చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నాన్న, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను. దేవుని అడగవడలో అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయవాడు. ఆయన ధారాళముగా దయచేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుణ్ణి నువ్వేం అడగాలంటున్నాడు? జ్ఞానము. ఒకవేళ నీకు జ్ఞానం లేదేమో, జ్ఞానం లేనప్పుడు నువ్వేం చేయాలి? దేవుని అడగాలి. ఇంటి దగ్గర ఉండి కాదు, కట్టెలు పెట్టి, పొయ్యిలో కట్టెలు పెట్టి పెట్టినవా? ఇంటి దగ్గర ఉండి గ్యాస్ వెలిగించి కాదు, ఇంటి దగ్గర కూర్చి దేవుడి గురించి ఆ మాటలు ఈ మాటలు చెప్పడం కాదు. సమయము ఏ రోజు? ఈరోజు శనివారం 7 గంటల నుంచి విడుదల ఆరాధన. ముచ్చట్లతో నీకేం పని? దేవుడి గురించి అప్పుడు ఎందుకు చెప్తున్నావు? అక్కడ నీకు సమయం ఉంది కదా, ఈ సమయాన్ని నువ్వు పాటించాలి కదా, ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదుగా. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన సమయాన్నే కొంతమందికి సువార్త అందిస్తారు. ఈ ప్రార్థన పక్కకు పెట్టి కొన్ని మాటలు అక్కడక్కడ చెప్తా ఉంటారు. ఎందుకంటే అమ్మో భలే ప్రార్థన పౌరాలే అని అనుకోవటానికి, చురుకుగా దేవుని మందిరానికి వెళ్ళటానికి. తీర చూస్తే ఇంట్లో అనారోగ్యం పోదు,
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంట్లో సమస్యలన్నీ అదే మాదిరిగా ఉంటాయి. ఆ సమస్యలు తీర్చుకోదు కానీ దేవుడి గురించి చెప్తారు. సమయాన్ని పాటించాలి. దేవుడు నీ కొరకు 7 గంటల నుంచి 9 గంటల వరకు విడుదల ఆరాధన, నీకు స్వస్థత కూడికలు దేవుడు ఏర్పాటు చేశాడే. మరి ఇంటికాడ ఏం పని నీకు? ఈ సమయములో నువ్వు ఈరోజు పొద్దుగాలకెళ్ళి ఏ పనులు చేసుకోవాలో ఆ పనులు చేసుకొని సమయానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆ జ్ఞానం అడగాలి. మరి దేవుని జ్ఞానం లేనటువంటి వారే ఆ పని చేసేదే. వాడు మంచి పనులు ఏం చేస్తాడో చెడుపుతాడు. వాడు మంచి పనులు చెప్తాడు కాబట్టి ఇప్పుడు మంచి పనులు చెడగొట్టుకొని నువ్వు ఇంటికాడ కూర్చొని ఏం లాభం చేస్తున్నావు? దేవునికి అక్కడి నుంచి పని చేస్తున్నావా నువ్వు? కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబములో, అమ్మా మీ పరిస్థితులు బాగలేవమ్మా, కుటుంబంలో కొంచెం ప్రార్థన పెట్టించుకోండి అమ్మా అంటే, ఈ ప్రార్థన అయ్యా పెట్టించుకుంటాము, ఇంకా పైసలు అయిపోయినాయి అయ్యా, ఇంకా పనులు రాలేదయ్యా, ఇంకా పనులు దొరకని అయ్యా, ఇవన్నీ ఆలోచన చేస్తారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఆ ఫంక్షన్కి అయితే డబ్బులు అప్పైన తీసుకొస్తారు కానీ ఆ ఫంక్షన్ అందరితో పాటు చేయించాల్సింది. తీర కొసకు చూసేసరికి ఏం చేస్తారో తెలుసా? దేవుని దగ్గర పోతే మాకేం జరుగుతుంది చూసేవాళ్ళు, గ్రామంలో చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ నిజం తల్లి నువ్వు దేవునికి ఇన్ని రోజులు పాటి పోయినావు కానీ అసలు విజయం తెలియదు వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే 2-3 సంవత్సరాలు ఎదురు చూస్తారు. అమ్మా ఏం లేదమ్మా, ఈ 10 రోజులలో కుటుంబంలో కొంచెం బాగలేదమ్మా, కాస్త ప్రార్థన పెట్టించుకోండి, దేవుడు సంఘం ఐక్యత కలిగి నీ ఇంటికి వచ్చి ఆత్మచేత నింపబడితే ఆ దయ్యమే కానీ సమస్య కానీ పోతుందమ్మా అని చెప్తే ఇది వినరు. ఎవడన్నా వచ్చి ఏదో చెవులో ఊరని గిడికి పోదాంపా గడికి పోదాం అంటే నువ్వు చెప్పక చేయకనే వెళ్ళిపోతారు. అప్పుడు ఆటోకు డబ్బులు వస్తాయి, బండ్లకు పెట్రోల్ వస్తాయి, అప్పుడే పిల్లలు వస్తారు, అప్పుడే బంధువులు వస్తారు, ఇవన్నీ కట్టుకొని వెళ్తారు, ఎవరికి తెలియకుండానే ఉంటారు. స్తోత్రం చెప్తున్నావు సరి గట్టిగా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి దేవునికి నువ్వేం చేస్తున్నావు? దేవునితో దేవుని జ్ఞానం కావాలని మొట్టమొదట నువ్వు కన్నీరు గార్చి ఆ జ్ఞానాన్ని పొందుకున్నావు. పొందుకున్నటువంటి నీవు ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వు మంచి పనులు చేస్తే వాడు చెడగొడుతుంటే ఒక్కసారన్నా ఆలోచన చేయవా? అబ్బా దైవ జనుని నోట నుండి దేవుడు పలికించినటువంటి మాట నేనెందుకు నెరవేర్చలేదు? ఈరోజు నేను ఈ స్థితికి కావటానికి కారణం ఏంటి? నేను అప్పులలో కుడుకపోవటం కారణం ఏంటి? ఈ బాధలు నాకెందుకు వచ్చాయి? ఈ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవే. మొదటి జీవితం ఏమైపోయిందే అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నువ్వేమని చెప్తావు? ఇలా 2 కుటుంబాలు గల్లంతైపోయాయి. అమ్మా ప్రార్థన పెట్టించుకోండి అమ్మా, ప్రార్థన పెట్టించుకోండి అమ్మా అని ఎన్నిసార్లు కుటుంబంలో ప్రార్థన పెట్టించుకోవంటే లేదు, పెట్టించుకోలేదు కానీ దైవజనుడికి వస్తే అనారోగ్యం విడుదల కావాలి. దేవుని బిడ్డలారా, మీరు అందుకనే ఈరోజు దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి. ఈరోజు కుటుంబాలలో అప్పుడైతున్నాయంటే బాధేంది, పనులు దొరకట్లేదంటే బాధేంది? అది దేవునిది కాదు దేవుని బిడ్డలారా, అది మనుషులది, దేవుని అంగీకరించినటువంటి వాళ్ళదే. దేవుడు సూటిగా చక్కగా మీతో మాట్లాడుతున్నాడు.
ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు ఎందుకు ఈ విడుదల ఆరాధన ఎందుకు ఏర్పాటు చేశాడు? అది మా కొరకు, మా పిల్లల కొరకు, మా బాధల కొరకు, మా సమస్యల కొరకని ఆ జ్ఞానాన్ని నువ్వు తెచ్చుకున్నప్పుడే నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మైకు తరంగాలలో దేవుని వాక్యం వెల్లడవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు గమనించి, ఒకవేళ అన్యజనులారా, పట్టణస్థులారా, ఒకవేళ మీ ఇంట్లో కార్యాలు జరగట్లేదేమో, మీరు బాధలలో ఉన్నారేమో, వాటి కొరానికి ఒకరికొరు కొట్టుకోకండి, యుద్ధాలు చేసుకోకండి, కొట్లాడుకోకండి. మీరు పోవాల్సిన చోటుకు వెళ్ళండి. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. నా దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఒకరికొరు ఎందుకు కొట్టుకుంటారు? ఇంట్లో ఒకరికొరు గల్లలు ఎందుకు పట్టుకుంటారు? నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. ఆయన జ్ఞానాన్ని పొందుకో. మైకు తరంగాలలో దేవుని మాటలు వినపడుతున్నాయి. నువ్వు ఆ విధంగా దేవుని జ్ఞానాన్ని పొందుకొని రా. నీ కుటుంబములో అనారోగ్యం నుంచి దేవుడు విడిపిస్తాడు, అప్పుల బాధల నుంచి విడిపిస్తాడు, తాగుడు నుంచి విడిపిస్తాడు. ఇదిగో కుటుంబ ఏ సమస్యలు ఉన్నా నా దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. కీర్తనాల పుస్తకములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట 76వ కీర్తన 3వ వచనం. 76 3వ వచనం. అక్కడ వింటి అంటే బాణము ఎక్కిపెట్టే వింటి, అగ్ని బాణములను కేడములను అనగా ధైర్యమును, కత్తులను యుద్ధములను ఆయన విరగొట్టెను. ఆయన ఖచ్చితంగా విరగొడతాడు. ఎప్పుడు విరగొడతాడు? దేవుని జ్ఞానము నీలో ఉన్నప్పుడు, దేవుని జ్ఞానముతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ఎవడైతే యుద్ధం చేయాలని దగ్గరికి వస్తాడో వాడు అక్కడి నుంచే పరారైపోతారు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మోసే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మోసే ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? లేక మేము ఇంతమంది ఉన్నాం అందరం కలిసి ఏదైనా చేద్దామని అన్నాడా? మనం ఇంతమంది ఉన్నాం ఏదైనా కట్టుకొని వెళ్ళిపోదాం అన్నాడా? లేకపోతే ఆటోలు బస్సులు కట్టుకొని పోదాం అన్నాడా? ఏమన్నాడు? అటు ఐగుప్త యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో ఎర్ర సముద్రం చూసుకో, వాళ్ళు వెనకంగా రానై ఉన్నాడు. బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా అయిపోయింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు దేవుని జ్ఞానము ద్వారా మోసే దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయగానే, మోసే నీ చేతిలో ఏముందయ్యా? అయ్యా కర్ర, ఆ కర్రను ఏటు కొట్ట అన్నాడు. అంతే. ఆ కొట్టగానే 2 పాయలుగా చీలిపోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు యుద్ధం చేయించాడా? అక్కడ దేవుడు యుద్ధం చేయించాడా? ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నాడా? వాక్యం సరిగా వినాలి. దేవుడు కత్తుల కటాలతో యుద్ధం చేయించాడా? ప్రార్థన ద్వారానే జయాన్ని వాళ్ళు పొందుకున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఇదిగో యుద్ధ శూలుల మాదిరిగా మనం చేయని అవసరం లేదు. దేవుడే ఆయన జ్ఞానాన్ని పొందుకుంటే దేవుడే నీ ప్రార్థన ద్వారా ఏ శత్రువు ఎలాంటి వాడు నీ కుటుంబంలో అడుగు పెడుతున్నాడో, ఎలాంటి వాడు
నీ కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు, ఎలాంటి వాడు నీ కుటుంబాన్ని అప్రముఖులు తీసుకుపోతున్నాడు, ఎలాంటి వాడు నీకు అనారోగ్యం సృష్టిస్తున్నాడు, ఎలాంటి వాళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారు, ఆ ప్రార్థన ద్వారానే దేవుడు జయాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి కీర్తనల పుస్తకము 125వ కీర్తన 4వ వచనం. 125వ కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయుము. చూచావా? యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయుము. యథార్థ హృదయములకు మేలు చేయము అని ప్రార్థన చేస్తున్నా. మరి నువ్వు మంచితనాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత, యథార్థ జీవితము దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నావు? దేవుడు నీకు మేలు చేశాడు, బాధలో నుంచి తీర్చాడు, అప్పుల బాధల నుంచి విడిపించాడు, దేవుడు నీకు మేలు చేశాడు, ఆశీర్వదించాడు, కుటుంబం నుంచి అనారోగ్యాలు విడిపించాడు, బాధలన్నీ తొలగించాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చెడగొట్టని తోపది పడుతున్నావు, దేవుని బిడ్డలను ఆటంకపరుస్తున్నావు, దేవుని బిడ్డలను పోయేటోడు వద్దని చెప్తున్నావు, దేవుని బిడ్డలు అన్యులకు మారుస్తున్నావు, దేవుని బిడ్డలు అక్కడ ఇక్కడ తిప్పుతున్నావు. ఇవన్నీ ఎందుకు నువ్వు చేస్తున్నావు తెలుసా? నీ అధికారము కొరానికి, నీ బలము కొరానికి, నీ స్వార్థం కొరానికి. ఇదిగో నేనొక గనుడుగా నిలబడాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎప్పటికైనా నువ్వు గనుడు కాదు, నా ప్రభే గనుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మైకు తరంగాలలో దేవుని వాక్యము వినపడుతుంది. దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని జ్ఞానాన్ని పొందుకోండి. ఆయన ఏది కోరుకోవట్లేదు, యుద్ధాలు, కత్తులు, కటారాలు అవసరం లేదు. ఇదిగో మీరైతే దేవుని జ్ఞానాన్ని పొందుకోండు, అది నాకు శ్రేష్టమని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఖచ్చితంగా నా దేవుడు నెరవేర్పు చేసునుగాక. ఇంకొక మాటలోనికి మనం వెళ్దాము. మీకా పుస్తకము 6వ అధ్యాయము 9వ వచనం. నాన్న 6వ అధ్యాయము 9వ వచనం. మీకా పుస్తకం. ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. నేను ప్రకటన చేయుచున్నాను. గ్రామ ప్రజలారా, నేను ప్రకటన చేయుచున్నాను. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. ఇదిగో జ్ఞానము కలిగిన వాడు నీ నామమును ఎవరి నామము? యేసయ్య నామాన్ని లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. ఆ శిక్షను గూర్చినటువంటి వార్తను ఆలకించుడి. ఈ శిక్ష ఎవరు పెడుతున్నారో? దేవుడు పెడుతున్నాడు. అందుకనే నా దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు లక్ష్య పెట్టండి. మళ్ళీ చదువునా ఆ మాట ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఆలకించండి. ఇప్పటికైనా గ్రామ ప్రజలారా ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామము లక్ష్యపెట్టును. ఇదిగో జ్ఞానము కలిగిన వారు ఎవరైనా ఉంటే మైకు తరంగాలలో దేవుని మాటలు వినపడుతున్నాయి.
మీరు లక్ష్య పెట్టండి. ఈ మాటలు మీరు నమ్మండి. ఈ మాటలు మీ హృదయంలో స్థిరపరచుకోండి. ఈ మాటలు మీరు ఆలకించండి. ఈ మాటలు మీరు ఆలకించండి. మీ కుటుంబాలలో నెమ్మది లేని వారికి నెమ్మది కలుగుతుంది. సంతోషం లేని వారికి సంతోషం కలుగుతుంది. అనారోగ్యాల చేత బాధపడుతున్న వారికి అనారోగ్యాల నుంచి విడిపించబడతాయి. అందుకనే నా దేవుడు ఇదిగో కొంతమందికి శిక్ష వేసే ఆ శిక్ష ఎవరేస్తున్నారు ఆ మాట చదువు ఆదించి శిక్షను గూర్చిన వార్తను శిక్షను గూర్చిన వార్తను శిక్ష నిర్ణయించిన వారిని శిక్ష నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. మీరు దానిని ఆలకించండి. ఒకవేళ ఆలకించకపోతే లక్ష్య పెట్టకపోతే ఆ శిక్షను దేవుడే వేస్తాడని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా.